అనకాపల్లి జిల్లా జోడవరం నియోజకవర్గం లక్కవరం గ్రామం శ్రీ 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 లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం. ఈ రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, అర్చనలు అత్యంత వైభవంగా పలు పూజలు. ఉదయం నుంచి భక్తులు తండోపతండాలుగా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు. శ్రీ 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 లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అమ్మవారి శ్రీ 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 లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేకంగా అలంకరించి రంగరంగ పూలతో తులసి మాలతో తిరుమల వెంకటేశ్వర స్వామిని మరిపించేట్టుగా అలంకరించి స్వామివారు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు శేషాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు. వేయించేస్తున్నటువంటి సదా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలోని ఈరోజు అనగా మహాపర్వదినం అనగా వైకుంఠ ఏకాదశి. ఈరోజు అనగా ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి అనగా ఈరోజు ముక్కోటి దేవతలు కూడా పరోక్షంగా ఆ యొక్క మనకి అందరికీ కూడా ప్రత్యక్షమవుతారు. అలాగే వారి ముకుట దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదే కాకుండా ఈరోజు మా వైకుంఠనాథుడు లక్ష్మీనారాయణులు కూడా ఉత్తర దిశగా ఉత్తరముఖంగా కూడా ఈరోజు అవతారం ఎత్తి అందరికీ కూడా వారి యొక్క దర్శన భాగ్యం భక్తులందరూ కూడా కలగజేశారు కూడాను. అయితే ఈరోజు విశేషం ఏంటంటే తెల్లవారుజామున ప్రప్రథమం సుప్రభాదేవతో ప్రారంభం అయ్యి మరలా స్వామికి నిత్యార్చన గోత్రనామాలతోటి పూజ చేసుకుంటూ సర్వదా భక్తులు కూడాను నివేదన హారతి కర్పూరాలతో అందరూ కూడా నీరాజనం అందుకున్నారు. అందరూ కూడా చక్కగా వచ్చి చాలా ఆనందంగా కూడా మహాదానందంగా పరవశించారు. కావున ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరికీ కూడా సుఖంగా ఉండాలని సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు ఇట్లు ఆలయ అర్చకులు జేబీ శేషాచార్యులు, ఆలయ ధర్మకర్త భూపత్ర శ్రీనివాసరాజు గారు, ఆలయ కమిటీ మెంబర్స్. జయ శ్రీమణ శ్రీమదే రామాంజన శుభం భయ.